జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలోని 36వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. ద్యూతం ద్యూతం చలయతా చలయతా మస్మి మస్మి తేజస్ తేజస్ తేజస్వినా తేజస్వినా మహం మహం జయోస్మి జయోస్మి వ్యవసాయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వం సత్వవతా సత్వవతా మహం మహం. ఇక్కడ పదాలుగా విడదీసినప్పుడు చలయతాం అస్మి చలయతాం అస్మి చలయతామస్మి. ఇక్కడ తేజస్వినాం తేజః తేజస్వినాం అహం తేజః తేజస్వినాం అహం. ఇక్కడ జయః అస్మి ఈ సింబల్ ఉంటే ఆ అండి అస్మి. ఇక్కడ వ్యవసాయః అస్మి. ఇక్కడ సత్వవతాం అహం సత్వవతాం అహం. ఇప్పుడు మళ్ళీ ద్యూతం ద్యూతం చలయతా చలయతా మస్మి మస్మి తేజస్ తేజస్ తేజస్వినా తేజస్వినా మహం మహం జయోస్మి జయోస్మి వ్యవసాయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వం సత్వవతా సత్వవతా మహం మహం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. ద్యూతం చలయతామస్మి ద్యూతం చలయతామస్మి తేజస్ తేజస్వినామహం తేజస్ తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం సత్వం సత్వవతామహం. ఇప్పుడు మళ్ళీ ద్యూతం చలయతామస్మి ద్యూతం చలయతామస్మి తేజస్ తేజస్వినామహం తేజస్ తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం సత్వం సత్వవతామహం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. ద్యూతం చలయతామస్మి తేజస్ తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం ద్యూతం చలయతామస్మి తేజస్ తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం ద్యూతం చలయతామస్మి
तेजस्तेजस्विनामहं जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहं द्यूतं चलयतामस्मि तेजस्तेजस्विनामहं जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहं। जय श्रीराम।